పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ప్రపంచానికి తాను రెపరెపలాడుతూ భారత్ అంటూ సత్తాను చూపించింది. ఏషియా కప్ 2025లో పాక్తో భారత్ క్రికెట్ ఆడడం యుద్ధాన్ని తలపించింది. ఇది కదా ఫైనల్ పోరాటం. అనుక్షణం ఉత్కంఠత, ఆందోళన, ఆశ్చర్యం. పాక్ మొదటి బ్యాటింగ్ చేసి 146 పరుగులు చేయగా 5 వికెట్లు తీసి కులదీప్ యాదవ్ భారత బ్యాటింగ్ని సుగమం చేశాడు. కానీ మన భారత బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే 2 ఓవర్లలో అభిషేక్ శర్మ అవుట్ కాగానే పాక్ ఒక పండగలా అనిపించింది. కానీ ఇక్కడ ఇండియా 3 వికెట్లు పడ్డా పీకల లోతులోకి కూరుకుపోయిన భారతీయుల ఆశలపై నీళ్లు చల్లినట్లుగా అనిపించిన మన ఇండియన్ క్రికెట్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ క్రికెట్ ముందుండి నడిపించాడు. తనకు తోడుగా సంజు శాంసన్, శివం దూబే కంట్రిబ్యూషన్ మరవలేనిది. ఇక మన 22 సంవత్సరాల హైదరాబాద్ తిలక్ వర్మ ఒక రకంగా చెప్పాలంటే మొదటి నుంచి చివరి దాకా లాస్ట్ ఓవర్లో 10 బాల్స్లో 6 కొట్టగానే గౌతమ్ గంభీర్తో సహా భారతీయులందరూ ఊపిరి పీల్చుకునే లోపే రితు సింగ్ చివరి బాల్ను విన్నింగ్ బాల్ మలచగానే మనం 150 పరుగులు చేయగానే మనకు విజయం ప్రాప్తించింది. ఏషియా కప్ను మనం గెలిచాం. ఏషియా కప్ 2025 కప్ గెలవడానికి ముఖ్యంగా తిలక్ వర్మ కారణం. సింధూర్ అయినా తిలక్ అన్న మీనింగ్ అన్న ఒకటే, ఆ పేర్లలోనే ఉంది ఇండియన్ గెలుపు. జై హో భారత్, జై హో భారత్ అంటూ మనం అందరం నినదించాలి. ఎందుకంటే ఇది మన దేశం. మనం అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని సాధించాలంటే మనం సింధూర్ లాంటి ఇంకా మరెన్నో క్రికెటే కాదు అనేక రంగాల్లో మనం ఈ క్రికెట్తో ఎన్నో రంగాలకు మన సత్తాని చాటినట్లుగా అనిపించింది. ఇది నా అభిప్రాయం. సింధూర్ అన్న తిలక్ అన్న మన హైదరాబాద్ ఆటగాడు, కేవలం 22 సంవత్సరాల ఆటగాడు తిలక్ వర్మ సాధించిన విజయం మరుపురానిది, అద్వితీయం, అమోఘం. చెప్పడానికి మాటలు. జై హో భారత్.